ఆన్లైన్ ఉండడం వల్ల కొంచెం అదొక బెనిఫిట్ అన్నమాట. సో అది ఇక్కడ యాక్చువల్లీ నాకు కమెంట్స్ కూడా చూపించట్లేదు. లైక్ ఎక్కడ చూడొచ్చో లేదో కూడా నాకు ఐడియా లేదు. 8 అవర్స్ పర్ఫెక్ట్ స్లీప్ కోసం ఏమో కదా! హా! అది ఆబ్వియస్ కదా మరి. ఇప్పుడు నైట్ మరి అంత కష్టపడి 8:30 నుంచి మార్నింగ్ 5:45 అంటే డేలో 8 అవర్స్ పర్ఫెక్ట్ స్లీప్ కష్టమే. అంటే పెద్దగా అలవాటు లేదు కాబట్టి. అండ్ మ్యాక్స్ ఒక 6 ఆర్ 7 అవర్స్. 6 ఆర్ 7 అవర్స్ ఈజీగా పడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న 5:45కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి పడుకునేలోపు ఆబ్వియస్గా 9 అయిపోతుంది. 9 లేకపోతే ఒక్కొక్కసారి లేకుండా ఉండేటప్పుడు నేను వచ్చి పడుకుంటే కిషోర్ తీసుకొని వచ్చిస్తాడు బ్రేక్ఫాస్ట్ అలా. అండ్ అంతే. వన్ టైం డేలో ఒక లైక్ లంచ్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఒకటి స్కిప్ అన్నమాట. ఎందుకంటే నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల లాగిన్ అయ్యే ముందు ఒకసారి మళ్ళీ మధ్యలో అక్కడే క్యాంటీన్ ఉంటుంది కాబట్టి అదొకసారి అన్నమాట. సో అది కవర్ అయిపోతుంది. ఇప్పుడు వస్తున్నాయి కమెంట్స్. గాయత్రి ఫైన్ గాయత్రి, ఎక్కడున్నా ఫస్ట్ నువ్వే కనిపిస్తావు. సో అది ఇంకా ప్రజెంట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నా. లైవ్ జాయిన్ అయ్యా కానీ రాలే అండ్ గూగుల్ ద్వారా ఓపెన్ అయింది. అట్లీస్ట్ ఇప్పుడు ఓపెన్ అయింది, హ్యాపీ అండి. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టా కదా, మెన్షన్ చేశాను లింక్. ఆ లింక్ ద్వారా అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇదన్నమాట. లైక్ నేనైతే ఇప్పటివరకు ఎవరితో ఎలా జాయిన్, ఎలా సెలెక్ట్ అయ్యా, లైక్ ఏంటి నా ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇవైతే నేను ఎవరి దగ్గర షేర్ చేసుకోలే. సో ఇదే ఫస్ట్ టైం అంటమాట ఇక్కడ నేను షేర్ చేసుకోవడం. ఐ హోప్ నా వాయిస్ క్లియర్గానే ఉంది అని అనుకుంటున్నా. ఇక్కడ అండ్ మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే కూడా నాకు ఇక్కడ కనిపించదు. ఎలా ఉన్నారు? ఐ కెన్ సీ లైక్ గాయత్రి కమెంట్ మాత్రం వచ్చింది ఎలా ఉన్నా అని. సో అదన్నమాట. అండ్ ఫైనల్లీ అట్ లాస్ట్ ఇక్కడ రొపోసోలో నేను ఇంకా కంటిన్యూగా లైవ్ చూస్తూనే ఉంటాను. సో మీరు నా ప్రొఫైల్ని ఫాలో అవ్వచ్చు అండ్ అప్డేట్స్ ఇస్తుంటా, లైక్ ఎప్పుడు ఏంటి అనేది. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎన్ని రౌండ్స్ ఉంటుంది? మ్యాక్స్ 3 రౌండ్స్. బట్ మాకు రిటర్న్ ఎగ్జామ్ ఉండింది. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది యూజువల్గా. బట్ గ్రూప్ డిస్కషన్ మాకు జరగలేదు అన్నమాట. అండ్ గ్రూప్ డిస్కషన్ ఉంటే లైక్ మీకు తెలిసి ఏదో ఒక టాపిక్ ఇస్తారు, టాపిక్ గురించి మాట్లాడాలి, దాని గురించి క్వశ్చన్స్ అడుగుతాడు రిలవెంట్గా. బట్ లక్కీలీ మాకు గ్రూప్ డిస్కషన్ కూడా జరగలేదు అన్నమాట. అండ్ ఫైనలీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉండింది. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో లైక్ అంటే ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేశాం కానీ అంతేం లేదన్నమాట. బేసిక్ క్వశ్చన్ లైక్ ఇన్ఫోసిస్ గురించి ఏం తెలుసు అని అడిగారు. అంటే కొంతమందిని క్వశ్చన్స్ అడిగారు లైక్ అకౌంట్స్ గురించి కావచ్చు, వేరే దాని గురించి. అండ్ నాకైతే లైక్ ఇన్ఫోసిస్ గురించి నీకు ఏం తెలుసు అని అడిగారు. బేసిక్గా ఇన్ఫోసిస్ గురించి ఏం తెలుస్తుంది, ఇన్ఫోసిస్ అనేది ఒక మంచి కంపెనీ, లైక్ అందులో వర్క్ చేయడం అనేది కూడా కూల్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పారు. సో అది అయిపోయిన తర్వాత లైక్ కొన్ని డేస్ తర్వాత నాకు మెయిల్ వచ్చిందన్నమాట లైక్ సెలెక్ట్ అయినట్టు. అండ్ లేటర్ ఆ కోవిడ్ వల్ల మళ్ళీ అవి పోస్ట్పోండ్ అయ్యి తర్వాత అసలు అందులోకి ఇన్ఫోసిస్ కంపెనీలోకి వెళ్తామా లేదని కూడా అనిపించింది. అండ్ చాలా వరకు అంటే మమ్మల్ని పెండింగ్ లిస్ట్లో పెట్టారన్నమాట. సో అండ్ అట్ లాస్ట్ ఎగ్జామ్స్ అయ్యి సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేసి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి అది అలా అంతా జరిగి అట్ లాస్ట్ ఇన్ఫోసిస్లో ఇప్పుడు లైక్ ఆల్మోస్ట్ 1 year 2 months కంప్లీట్ అయిపోయింది. ఈ March 7th వస్తే 1 year 3 months కంప్లీట్ అవుతుంది. సారీ 1 year 2 months కంప్లీట్ అయిపోయి 3rd monthలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఇది నా ఇన్ఫోసిస్ జర్నీ. అండ్ లైక్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఇన్ఫోసిస్లో. ఐ హోప్ చాలా మందికి తెలుసు ఈ విషయం. ఇక్కడ చెప్తున్నారు కల్చర్ బాగుంటుందని. వాట్ అబౌట్ కంపెనీ కల్చర్ అంటే కల్చర్ ఏముంటుంది, ఇప్పుడు మనం ఎట్లా వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే అస్సలు అవ్వం. మన టీంతో మనం స్పెండ్ చేయడం, బ్రేక్లో మన వాళ్ళతో మా టీమ్మేట్స్తోనే కలిసి బయట వెళ్తాం. సో ఇదే పెద్దగా కల్చర్ అంటే. బెంగళూరు కల్చర్ ఎలా ఉంటుంది, కొంచెం పాష్గానే ఉంటుంది.
ఇంకా అది ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ అంటే ఇంకా మీరే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అదన్నమాట. దెన్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. ఆఫ్టర్ సో మెనీ డేస్ చూస్తున్నా మిమ్మల్ని. యా, ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత నేను కూడా లైవ్ చేస్తున్నా. ఎంజాయ్ చేస్తున్నారా అంటే ఏముంటుంది ఎంజాయ్ చేయడానికి, అసలు బేసిక్గా నైట్ అంతా షిఫ్ట్ ఉంటుంది అండ్ ఇంకా డే టైంలో వచ్చేసరికి పడుకొని ఉంటాం. వీకెండ్స్ వీకెండ్స్ కూడా అంతే, ఇంకా ఫ్రైడే నైట్ మొత్తం షిఫ్ట్ ఉంటుంది కాబట్టి సాటర్డే పడుకొని ఉంటాం, సండే ఇంకా ఫ్రీ. మండే నైట్ షిఫ్ట్ కాబట్టి 2 days గ్యాప్ అన్నమాట. ఇంక ఇలానే అంటే డే షిఫ్ట్ బాగుంటుంది, అంటే మరీ పర్మనెంట్గా నైట్ షిఫ్ట్ అంటే కొంచెం కష్టమే ఎవరికైనా. బట్ ఎలాగో అలా ఒక 1 year అలా 1 year అయిపోయింది అసలు ఇన్ఫోసిస్లో, అది మొత్తం నైట్ షిఫ్ట్లోనే. అండ్ ఇప్పుడు కొన్ని రొటేషన్ షిఫ్ట్స్ అయితే పెట్టారు. మేబీ ఆ రొటేషన్ షిఫ్ట్స్ చేంజ్ అవుతూ ఉంటే అప్పుడు చేంజ్ అవుతుంది అన్నమాట. ఫేస్లోనే తెలిసిపోతుంది యాక్చువల్గా, ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ అనేది అంత ఈజీ కాదు. అది నాలాగా అసలు అలవాటు లేని వాళ్ళకి అస్సలు అవ్వదు. బట్ కల్చర్ అయితే మీరు అడిగినట్టు బాగుంటుంది. ఇన్ఫోసిస్ లైక్ మంచి కంపెనీ అండ్ స్టార్ట్అప్ లైక్ ఫస్ట్ జాబ్ తెచ్చుకొని ఇన్ఫోసిస్లో ఫస్ట్ సెలెక్ట్ అవ్వడం, తర్వాత ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే కొద్దీ లైక్ వేరే కంపెనీస్కి వెళ్ళాలంటే మనకు లైఫ్ చాలా బాగుంటుంది అన్నమాట. అంటే లైక్ ఇక్కడ మొత్తం ట్రైనింగ్ అంటే దీనికి కూడా బేస్ అయి ఉంటుంది. లైక్ మన ఏ ప్రాజెక్ట్లో మనల్ని వేస్తున్నారు, ఎట్లాంటి ప్రాసెస్ మనం చేస్తున్నాం అనే దాన్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది. మాదైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కాబట్టి లైక్ మంచి స్కోప్ ఉంది. బెంగళూరు లైఫ్ ఈజ్ డిఫరెంట్ డెఫినెట్లీ. లైక్ మనకు మన సైడ్కి ఇటు సైడ్కి కంపేర్ చేస్తే లైక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాం సిటీ కల్చర్. లైక్ మా కొత్తలో వచ్చినప్పుడు కొంచెం లైక్ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. బట్ పోను ఖచ్చితంగా అలవాటు అయితే అయిపోతుంది. సో నచ్చిందా బెంగళూరు లైఫ్? నచ్చిందా అంటే బాగానే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నైస్, ఏం చెప్తాం. అవును అవి గారు 1 year అయిపోయింది మీరు ఫ్యాన్ పేజ్ సెంటర్ అంటే. డెఫినెట్గా అంటే చదువుతూ ఉండేటప్పుడు అయితే డెఫినెట్గా ఫ్రీ టైం అనేది ఉంటుంది కాబట్టి మనకు ఇంటరాక్ట్ అవ్వడానికి అప్పుడు ఇంటరాక్ట్ అయ్యేవండి బాగా. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఇంక ఇదే లైఫ్. ప్రతి ఒక్కళ్ళు అంతే. డిగ్రీ స్టూడెంట్ ఇన్ఫోసిస్లో అప్లై చేయొచ్చా? ఎందుకు అప్లై చేయకూడదు? చేయొచ్చు డెఫినెట్లీ. నేను కూడా డిగ్రీ నుంచినే ప్లేస్ అయ్యా. లైక్ నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే మాకు డైరెక్ట్ ఇంటర్వ్యూ రాలేదన్నమాట. జస్ట్ పంపించి అప్లై చేసుకున్నాం, డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత డైరెక్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోయిన తర్వాత మేము ప్లేస్ అయిపోయాం. డిగ్రీ స్టూడెంట్స్ బీటెక్ ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు మా ప్రాసెస్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఉంటుంది ప్రతి ఒక్కరికి. లైక్ ఆ స్ట్రీమ్ మీద బేస్ చేసి వాడికి తగ్గట్టుగా ఉంటుంది అన్నమాట. ఫ్యాన్ పేజెస్ మిస్సింగ్ అంటే నేను కూడా ర్యాండమ్గా లైక్ రిప్లై ఇవ్వాలనుకున్నా కానీ ట్రై చేస్తున్నా మ్యాక్స్ ఇవ్వడానికి. బట్ చూసాం వీకెండ్స్లో అయితే ఇంకా కొత్త రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయడానికి అవన్నీ ఇంకా సరిపోతుంది కదా. రిమోట్ వర్కింగ్ ఉంటుంది అంటే కొన్ని వాళ్ళకు ఉంది, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఉన్నాయి. బట్ మా ప్రాజెక్ట్కి అయితే ఇక్కడ ఆఫీస్లోనే అండ్ ఇప్పుడు ఇంకా న్యూ జాయినర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్స్ అవన్నీ ఉంటుంది కాబట్టి మాకైతే ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. అంటే మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగి పర్మిషన్ అడిగి తీసుకోవచ్చు అనమాట. బట్ కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే అసలు వాళ్ళకి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు.
మనకు కావాలంటే మనకు నెసెసిటీ ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు. అలా ఏం లేదు. సో, ఇదన్నమాట మా ఇన్ఫోసిస్ జర్నీ అనేది. ఐ హోప్ మీ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ దొరికిందనుకుంటున్నా. అండ్ ఇక్కడ రొపోసోలో అండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్, 2 ఇయర్స్ పైన అయిపోయిందన్నమాట. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రొపోసోలో వచ్చా. అండ్ ప్రొఫైల్‌ని ఫాలో అవ్వండి. ఇలానే నేను లైవ్స్ ఇందులో చేస్తూ ఉంటా. అండ్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటానన్నమాట. లైవ్ గురించి గానీ లైక్ ప్రతి ఒక్కటి. సో, ఆ అప్డేట్స్ మీకు కావాలంటే మీరిక్కడ యాజ్ వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కటి నేను షేర్ చేస్తూ ఉంటా. సో, ఇప్పుడు ఇక్కడ రాకముందు నేను ఎలా అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేశానో, సేమ్ అలానే మెన్షన్ చేస్తా నేను. ఆహ్, సో, మీకు లైక్ అప్డేట్ అనేది వస్తదన్నమాట. అండ్ మోస్ట్‌లీ డే టైమ్‌లో చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నాకు నైట్ టైమ్‌లో ఇంకా వర్క్ ఉంటది కాబట్టి మాట. సో, విల్ మీట్ ఇన్ మై నెక్స్ట్ లైవ్. బై గైస్.